హాయ్ అండి. అయిపోయిన పేస్ట్ ట్యూబ్‌లని పడేస్తున్నారండి. అలా పడేయకండి. ఈ టిప్స్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్‌లో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసి ఇలా చేత్తో రఫ్ చేస్తే దీంట్లో ఉన్న పేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇలా చూసారా ఎంత పేస్ట్ అయితే ఉందో. ఇలా ఈ పేస్ట్‌ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకొని మన ఇంట్లో గ్యాస్ స్టవ్‌ని అలానే మిర్రర్స్‌ని, ఫ్రిడ్జ్‌ని ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అలానే ఈ వాటర్‌ని మన ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ, పింగాణి కప్పులు కానీ ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నామనుకోండి ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇలాగ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఇలా పేస్ట్ ట్యూబుల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.